మంత్రి బచ్చి విక్రమార్క అసెంబ్లీలో బడ్జెట్ను ప్రవేశపెట్టారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి 3,04,965 కోట్ల బడ్జెట్ను సభకు సమర్పించారు. పంచాయతీరాజ్ శాఖకు 31,605 కోట్లు కేటాయించినట్లుగా బచ్చి విక్రమార్క ప్రకటించారు. దీంతో పాటుగా ప్రభుత్వం వ్యవసాయ శాఖకు 24,439 కోట్లను కేటాయించింది. అంతేకాకుండా విద్యాశాఖకు 23,108 కోట్లను, మహిళా శిశు సంక్షేమ శాఖకు 2,862 కోట్లను, పశుసంవర్ధక శాఖకు 1,674 కోట్లను, పౌర సరఫరాల శాఖకు 5,734 కోట్లను, కార్మిక శాఖకు 900 కోట్లను కేటాయించింది. హైదరాబాద్ మహానగరంలో రవాణా మౌలిక సదుపాయాల విస్తరణ, పర్యావరణ పరిరక్షణ మరియు సాంకేతిక అభివృద్ధి ప్రధాన అంశాలుగా అంతర్జాతీయ స్థాయిలో ఒక గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దేందుకు మాస్టర్ ప్లాన్ను తయారు చేస్తున్నాం. దీనిలో భాగంగా హైదరాబాద్ని కాలుష్యరహిత నగరంగా తీర్చిదిద్దడానికి మూసీ నది పునరుద్ధరణ ప్రాజెక్టుని ప్రారంభించాం. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పాటు క్లీన్ ఎనర్జీ, సుస్థిర అభివృద్ధితో తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెట్టేందుకు మెగా మాస్టర్ ప్లాన్ 2050ని రూపొందించాం. దీనికోసం సౌర, పవన ఇంధన ప్రాజెక్టుల స్థాపనను ప్రోత్సహిస్తున్నాం. ప్రతి పౌరుడికి మెరుగైన వైద్యం అందించడానికి, ఆరోగ్య సేవలను మెరుగుపరచడానికి మెడికల్ కాలేజీల ఏర్పాటుకు భారీ స్థాయిలో కేటాయింపులు చేశాం. సమాజ పురోగతికి కీలకంగా మారిన విద్యా వ్యవస్థను పటిష్టపరచడంతో పాటు డిజిటల్ విద్యను పెంపొందించి పాఠశాలలకు మౌలిక సదుపాయాలను కల్పించాం. వెనుకబడిన వర్గాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించేందుకు స్కాలర్షిప్లని అందిస్తున్నాం. రైతుల సంక్షేమమే ప్రాధాన్యంగా పనిచేసే మా ప్రభుత్వం రాష్ట్ర రైతాంగానికి ఎప్పటికప్పుడు స్వల్పకాలిక, దీర్ఘకాలిక సహాయాన్ని అందిస్తూనే ఆధునిక వ్యవసాయ విధానాలను ప్రోత్సహించేందుకు సబ్సిడీలు, ప్రత్యేక ఇన్సెంటివ్లని అందిస్తుంది. మార్కెట్లో సరైన మద్దతు ధర అందేలా చర్యలు తీసుకోవడంతో పాటు మార్కెట్ యార్డులో రైతుల కోసం అనేక సదుపాయాలను కూడా కల్పిస్తున్నాం. నీకు కనిపించిన బలహీనుడైన నిరుపేద ముఖాన్ని గుర్తు తెచ్చుకో. నువ్వు తీసుకున్న చర్య అతనికి ఉపయోగపడుతుందో లేదో అని నిన్ను నువ్వు ప్రశ్నించుకో అని మహాత్మా గాంధీ గారు చెప్పిన మాటలు, వారి మాటలే మాకు స్ఫూర్తి మంత్రం. నిరుపేదల కోసం, బలహీన వర్గాల కోసం మేము తీసుకున్న ప్రతి చర్య వెనుక ఉన్న ఆలోచన ఇదే. అభివృద్ధి ఫలాలు సమాజంలోని చిట్ట చివరి వ్యక్తికి చేర్చే లక్ష్యంతో అభివృద్ధి మరియు సంక్షేమ రంగాలకు తగినన్ని నిధుల్ని ప్రస్తుత బడ్జెట్లో ప్రతిపాదిస్తున్నాం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో వేగంగా వస్తున్న మార్పుల ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కొంటూ తెలంగాణ ఆర్థిక వ్యవస్థ స్థిరమైన వృద్ధిని సాధిస్తుంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ స్థూల రాష్ట్ర ఉత్పత్తి ప్రస్తుత ధరల ప్రకారం 16,12,579 కోట్ల రూపాయలు. గత సంవత్సరంతో పోలిస్తే వృద్ధి రేటు 10.1% నమోదైంది. ఇదే సమయంలో దేశ జీడిపి 3 కోట్ల. రైతు భరోసా కోసం 18,000 కోట్లు కేటాయించినట్లుగా డిప్యూటీ సీఎం బచ్చి విక్రమార్క ప్రకటించారు. నీటిపారుదల శాఖకు 23,373 కోట్లు, వైద్య ఆరోగ్య శాఖ కింద 12,393 కోట్లు, గ్రామాలలో ప్రజలకు ఉపాధి కల్పన క్రింద 900 కోట్లను కేటాయించినట్లుగా వెల్లడించారు. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు ఏర్పాటు చేయబోతున్నట్లుగా ప్రకటించిన బట్టి వాటి కోసం 11,600 కోట్లను కేటాయించినట్లుగా వివరించారు. పేదలకు గ్యాస్ సిలిండర్ సబ్సిడీ కింద 723 కోట్లు కేటాయించినట్లుగా స్పష్టం చేశారు. ఇప్పటికే అదనంగా ఈ పథకం అమలుకు ఆర్టీసీకి క్రమం తప్పకుండా నిధులు చెల్లిస్తూ ఉంది. మహాలక్ష్మి పథకంలో భాగంగా అర్హులైన మహిళలకు గ్యాస్ సిలిండర్ను 500 రూపాయలకే పంపిణీ చేస్తున్నాం. ఈ పథకం ద్వారా 43 లక్షల కుటుంబాలు లబ్ధి చేరుతూ ఉంది. లబ్ధిదారులు ఉపయోగించిన సిలిండర్లకు
సబ్సిడీ కింద రాష్ట్ర ప్రభుత్వం 433 కోట్ల 20 లక్షల రూపాయలు చెల్లించింది. గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్లకు లోబడి విద్యుత్తును వినియోగిస్తున్న వారికి ఉచిత విద్యుత్తుని అందిస్తున్నాము. ఈ పథకం కింద 50 లక్షల కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయి. ఈ పథకం కోసం ఇప్పటికే 1,775 కోట్లు 15 లక్షల రూపాయలు విద్యుత్ సంస్థలకి సబ్సిడీగా చెల్లించడం జరిగింది. ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని 2024 మార్చి నెలలో ప్రారంభించి ఇళ్ల పట్టాలను ఆడబిడ్డల పేరుతోనే ఇవ్వాలని నిర్ణయించాం. 22,500 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ప్రతి నియోజకవర్గానికి కనీసం 3,500 చొప్పున మొత్తం 4,50,000 ఇళ్లను మంజూరు చేస్తాం. గత ప్రభుత్వం 10 ఏళ్ల పాటు నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇస్తామని ఆశలు రేకెత్తించి చివరకు నిరాశా నిస్పృహలనే మిగిల్చింది. అసంపూర్తిగా నిలిచిపోయిన గృహాల్లో 34,545 నిర్మాణాలకు 305 కోట్ల 3 లక్షల రూపాయల నిధులు కేటాయించి వాటిని అందుబాటులోకి తెస్తున్నాము. ఇవి